మీ అక్క ఏం చేసినా నీ మంచి కోసమే కదా. ఇవాళ ఒక్కరోజు నీ ఆట కట్టిపెట్టి ఈ అక్క చెప్పినట్టుగా వినాలి. ఏంటి చూస్తున్నావు? దండం పెట్టుకో. రామ్మా. ఏంటక్క ఇది? ఏంటిది? ఇదేనమ్మా పరిహారం. దోషం పోవాలంటే ఇలా చేయమని పూజారి గారు చెప్పారు. శోభనం అంటే ఏంటనేది నేను చెప్తాను. ఇలారా. ఇలా చూడు, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి. పద. చూడండమ్మా, స్వామీజీ చెప్పిన విధంగా పిండి బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మీరు కూడా స్వామీజీ చెప్పిన పద్ధతులన్నీ తప్పకుండా పాటించండి. అలా చేయకపోతే ఏ ఘోరమైనా జరగచ్చు. జాగ్రత్త. ఈ బొమ్మను చూస్తుంటే నాకే భయం వేస్తుంది. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో. నేను చెప్పింది మీకు బాగా అర్థమైందా? జాగ్రత్త. వస్తాను. ఇదంతా అంతా నీ మంచి కోసమే. కూర్చో. నేను చెప్పినట్టుగా చెయ్యమ్మా. జ్ఞాపకం ఉంది కదా. అక్క భయం వేస్తుంది. ఏ భయం ఉండదు. అక్క అక్క వెళ్ళదక్క. అక్క అక్క వస్తున్నారమ్మా. వస్తున్నా. సరే, నేను వెళ్ళి కాలంలో పరీక్ష వస్తాను. నుంచి కదలకూడదు, సరేనా? వెళ్ళు. చంపే తల్లి, చంపే. నేను చెప్పినట్టుగా కళ్ళను ఊహించుకున్నావు కదా. ఎవరు ఊహించుకున్నావే? చెప్పు, ఎవరు ఊహించుకున్నావు? మన పూజారి కొడుకు వేరే లేడు, అతన్ని ఊహించుకున్నాడక్క. అతన్ని ఎందుకు ఊహించుకున్నావే నువ్వు? అక్క ఏమైంది? దుర్భోషురాలా, ఎంత పని చేశావే. పరిహారాన్ని చేస్తానని ఎంత ఘోరానికి తలపెట్టావే నువ్వు. అక్కడ నీ వేడి చచ్చిపోడున్నాడు. నేను పూజారి కొడుకు వేణు ఒకరికొకళ్ళ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం.
అది నీ దగ్గర చెప్పే లోపే ఇదంతా జరిగింది. ఇప్పుడు చెప్పే ప్రయోజనం అక్క. అతను ఎలాగైనా కావాలక్క. అయ్యో ఎంత పాపానికి ఏంటక్క చెప్తున్నావు? ఆయనకి నా మొహం ఎలా చూపించమంటావు? ఆయన అడిగితే నా దగ్గర సమాధానం లేదే. అతను బ్రతకాలంటే ఆ పూజారి వల్ల మాత్రమే అవుతుంది. అక్క నేను ఆయనకి వెళ్ళి విషయం చెప్పేస్తాను. నువ్వు ఇక్కడ ఉండు. అక్క 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 అక్క. అయ్యా పూజారి గారు, తలుపు తెరవండి. అయ్యా అయ్యా తలుపు తెరవండి. ఏమండి? సరోజ, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? నేను చెప్పిన పని చేయలేదా? అయ్యో నన్ను ఏమని చెప్పమంటారు? మీ అబ్బాయి మా ఇంట్లో. ఏంటమ్మా నా కొడుకుని ఇంట్లోనా? ఏంటి నువ్వు మాట్లాడేది? నిదానంగా చెప్పు, కంగారు పడకు. మీరు చెప్పినట్టుగానే పరిహారం చేశాను. రాత్రి 10ంటికి అలారం కొట్టగానే అక్కడ మంచం మీద బొమ్మకు బదులుగా మీ అబ్బాయి పడున్నాడయ్యా. నోర్మోయ్, నా కొడుకు నీటిలో చచ్చిపడి ఉన్నాడా? నా కొడుకు ప్రశాంతంగా లోపల పడుకొని ఉన్నాడు. నీకన్నీ అనుమానాలే. ఉండు, లోపలికెళ్ళి చూసొస్తాను. వేణు, ఓసారిలే. లేరా, లెమ్మంటుంటే ఇంత మొద్దులా నిద్రపోతున్నాడేంటి? లేవరా, లే. అయ్యో అయ్యప్ప, ఏమిటి శోధన? అయితే అక్కడున్నది నా కొడుకేనా? అయ్యో అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. గోవిందు, ఇది వస్తున్నాను స్వామి. అయ్యప్ప పూజకి కావలసిన ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. అమ్మా, నీకు చెప్పిన పరిహార పూజ నా కొడుకు ప్రాణాలు తీస్తుందనుకోలేదమ్మా. జరిగిందేదో జరిగింది. దాని గురించి నేను బాధపడ్డాను. కానీ నా కొడుకు అల్పాయుష్కుడు కాదు, వాడు దీర్ఘాయుష్మంతుడమ్మా. అది నాకు బాగా తెలుసు. విషమ పరిస్థితుల్లో ఉన్న నా కొడుకుని అయ్యప్ప ఖచ్చితంగా కాపాడి తీరుతాడని నా నమ్మకం. అందులో నాకే సందేహమూ లేదు. వాడు తప్పకుండా బతుకుతాడు. అయ్యా, మన వేణుకి ఏమైందయ్యా? ఏమీ కాలేదు గోవిందు. అయ్యప్పని శరణాగతి కోరిన వాళ్ళని ఆయన తప్పకుండా కాపాడుతాడు. నా కొడుకుని పునరుజ్జీవితుణ్ణి చేస్తాడని నా విశ్వాసం. నువ్వేం చేస్తావంటే స్వామి, ఇప్పుడే వీళ్ళింటికి వెళ్ళి అక్కడున్న నా కొడుకు దేహాన్ని ఇక్కడికి తీసుకురా. అలాగే స్వామి. కానీ అతన్ని ఒక శవంగా భావించి తీసుకురాకూడదు. ఒక బ్రతికున్న మనిషిలా కుర్చీలో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా తీసుకురావాలి. అలాగే స్వామి. అయ్యప్పున్నాడు, కాపాడతాడు. నా కొడుక్కి ప్రాణం పోస్తాడు. ఓ త్వరగా వెళ్ళి. అయ్యా అయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. తల్లి కాళీ, శక్తులివ్వు, నాకు శక్తులివ్వు తల్లి. రా తల్లి. అయ్యప్ప, ఏమిటి నాకు ఈ శోధన? సర్వం నీవే అని నమ్మిన నాకే ఇన్ని పరీక్షలు పెడుతున్నావా స్వామి? ఎన్ని పరీక్షలు పెట్టినా చివరకు అందరినీ కరుణించి కాపాడి రక్షించే అయ్యప్ప, అనాథ రక్షక, ఆపద్బాంధవ. నా కొడుకు విషమ స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న నా కొడుకుని కరుణించి కాపాడు. నిన్నే నమ్ముకున్న నాకు అన్యాయం చెయ్యకు అయ్యప్ప, అన్యాయం చెయ్యకు. ఓ, తీసుకొచ్చారా? అవును స్వామి. లోపలికి తీసుకురండి. ఇక మీరు వెళ్ళండి. స్వామియే శరణమయ్యప్ప.
నాకేం జరిగింది నాన్న? ఏమైంది? వేణు, జరిగిన విషయాలన్నీ అయ్యప్పకు మాత్రమే తెలుసు. చనిపోయిన వాళ్ళకి ప్రాణం పోసే శక్తి ఆ అయ్యప్పకు మాత్రమే ఉంది. ఇప్పటికైనా నువ్వు అయ్యప్ప శక్తిని నమ్ముతావా? నాన్న, నాకిప్పుడు అర్థమైంది నాన్న. ఒకసారి నీకు అయ్యప్ప మాల వేద్దామనుకుంటే నీకు ఆ నమ్మకం లేనందువల్ల వెయ్యలేదు. కానీ అదే అయ్యప్ప మాల ధారణ ఈ రోజు నీకు చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు ఆరంభించబోయే యుద్ధంలో నీకే ఆపద రాకుండా నీకు రక్షణగా నిన్ను అంటి పెట్టుకున్న కవచంలా ఉంటుంది మాల. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. గోవిందు స్వామి, నువ్వు వెంటనే ఆ పిండి బొమ్మను తీసుకెళ్లి కాలువ నీళ్లలో కలిపేసి వెనక్కి తిరిగి చూడకుండా రా. అలాగే స్వామి. ఓం కాళీ. అన్నా అన్నా, ఏంటన్నా నీ చుట్టూ మంటలు? ఇదేంటన్నా ఒక్కసారిగా మంటలేసాయి? ఇక్కడ నీళ్లు పెట్టానే, ఎక్కడున్నాయి? అరే, నీళ్లు పోసిన ఆరట్లేదేంటన్నా? ఏంటన్నా, ఏమైందన్నా? అన్నా, అమ్మా కాళీమాత, ఏంటమ్మా ఇది? మా మీద నీ కోపం వచ్చిందా? కాళీమాతన్నా, ఏమైందన్నా? నేను బ్రతికొచ్చిన విషయం ఆ పూజారి తెలుసుకొని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓం కాళీ. సాక్షాత్తు ఆ అయ్యప్పే నన్ను చంపలేడని తెలిసి కూడా ఆ పూజారి నన్ను చంపాలని చూస్తున్నాడు. వాడికి మూడింది. అన్నా, ఆ పూజారిని వదిలేసేయనా? ఆ పూజారి కొడుకు వేణున్నాడు కదా, ఆయన వేసేయనా? ఏయ్! వాడు నన్ను ముందే కలిశాడు. చీమలా నలిపేస్తా. మాత స్వామి శరణమయ్యప్ప. తెలిసి తెలియక మేం చేసిన తప్పుల్ని మన్నించి కాపాడి రక్షించే దేవా అనాథ రక్షక శరణమయ్యప్ప. విషమ పరిస్థితిలో ఉన్న నా కొడుకుని మరుజన్మ ఇచ్చి కాపాడావు. నీకు నేను ఏమి చేయగలను? జీవితాంతం నీ సేవాభాగ్యం తప్ప ఇంకేమీ అవసరం లేదు అయ్యప్ప, ఇంకేమీ అవసరం లేదు. అమ్మా, మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు. జరగకూడని ఘోరం జరిగిపోయింది. నా కొడుకునే నీ చెల్లెలు కోరుకుంటోందని తెలిస్తే ఇలాంటి పరిహారం చెప్పేవాళ్నే కాదు. కానీ ఇటువంటి పరిహారం చెయ్యమని చెప్పిందెవరు? అయ్యప్ప కాదా? ఆయనకి తెలియకుండా ఏదీ జరగదే. వాళ్ళిద్దరినీ ఒక్కటిగా చేయాలనుకున్నాడు. అందుకోసమే నా కొడుకుని బలి ఇచ్చి మృత్యుద్వారం దాకా తీసుకెళ్లాడు. మళ్లీ తిరిగి బ్రతికించాడు. మొదటి భర్త చనిపోతాడు, రెండో భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడని అప్పుడే చెప్పాను కదా. ఇదంతా అయ్యప్ప స్వామి మహిమల్లో ఒక భాగమేనమ్మా. అయ్యప్ప. ఓ ఆ పూజారి నా చేతులు కట్టిపడేశాడ్రా. ఏయ్ పూజారి, నీ కొడుక్కి నా మరదలికి పెళ్లి చేస్తే మిమ్మల్ని వదిలేస్తాననుకున్నావా? వదలన్రా, వదలను. అన్నా, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదన్నా. ఆ పూజారి నా మరదల్ని కోడలు చేసుకోబోతున్నాడు. అన్నా, ఇది మంచిదే కదన్నా. ఒక మంచి జరిగితే సంతోషపడాలన్నా. ఏయ్! మంచి లేదు, చెడు లేదు. నాకంటూ ఆపదొస్తే సొంత బంధువులని కూడా చూడను, నాశనం చేస్తాను. ఆ! అన్నా, నీ శక్తులన్నీ ఎప్పుడు తిరిగి వస్తాయనా? ఆ! తల్లి, ఏమిటి నాకీ పరీక్ష? కాళిముత్తు, ఇంతవరకు జరిగిన తప్పులకి నువ్వే కారణం. నీ మరదల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, కానీ అది జరగలేదు. దీనంతటికి కారణం ఆ పూజారికి ఆ అయ్యప్ప మీదున్న అమితమైన భక్తి. అది నాశనం చేయడానికి ఇప్పుడున్న శక్తులు సరిపోవు. అందుకు నేనేం చేయాలి తల్లి? అందుకు కఠినంగా తపస్సు చేయాలి. అన్ని శక్తులు పొందడానికి నీ ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండు. ఆ! చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. నా శక్తులు తిరిగి రావడానికి ప్రాణమైనా ఇస్తాను, ఏదైనా చేస్తాను. నా శక్తులు నాకివ్వు తల్లి. రండి కరుణాకర్ గారు, రండి రండి. నమస్కారం అయ్యా. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? ఏంటి విషయం? ఏమీ లేదు జమీందార్ గారింట్లో అందరూ కుశలమే కదా? అంతా బాగున్నారయ్యా. అయ్యా, ఇతను నా బావమర్ది షణ్ముఖం. నమస్కారం. ఇతని పెద్ద కుమారుడికి నా రెండో కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. సంతోషం. జాతకాన్ని తీసుకొచ్చాను. మీరే మంచి చెడు చూసి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు మన పిల్లలు. అమ్మా, జాతకాల్లో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ జ్యోతిష్కుడికి అందరూ ఒకటే. అలాగే. ముందుగా అబ్బాయి జాతకం ఇదిగో ఇవ్వండి. కూర్చోండి, కూర్చోండి. స్వామి శరణమయ్యప్ప.
గురుడు ఉచ్చం, శుక్రుడు లాభం. అబ్బాయి జాతకం చాలా బాగుంది. అబ్బాయి దీర్ఘాయుష్కుడు, పెద్ద ఉద్యోగం చేస్తాడు. పౌర్ణమి నాడు పుట్టాడు కాబట్టి మంచి గుణవంతుడు. కాబోయే భార్యని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. ఈ జాతకం కూడా మీరే రాసిచ్చారు. ఇందులో మా చిన్నమ్మాయి జాతకం కూడా ఉంది. దానికి ఎప్పుడు పెళ్ళవుతుందో చూసి చెప్పండి. అలాగేనమ్మా, ఇవ్వండి. ఏంటి మౌనంగా ఉన్నారు? అయ్యా, ఏదైనా దోషం ఉంటే నిర్భయంగా చెప్పండి. ఇది దుర్గమ్మ జాతకమేనా? అవునయ్యా. హ్మ్. మనుషులు తలచేదానికి దేవుడు తలచేదానికి అయ్యప్పా, చాలా వ్యత్యాసం ఉంది కరుణాకర్ గారు. మీ పెద్దబ్బాయి జాతకానికి మీ శారద జాతకానికి లగ్నాలు బాగా కుదిరాయి. ఆ, శివకు చిన్నమ్మాయి శారదకు ఆ అయ్యప్పే ముడేశాడు. వాళ్ళని విడదీసే శక్తి మనెవ్వరికీ లేదు. మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఏంటయ్యా ఇలా చెప్పారు? అయినా పర్వాలేదు, తను నా మేనకోడలే. ఎవరైనా కోడలేగా. పొద్దలుడు గారు, మీరు చెప్తే శివ ఒప్పుకుంటాడు. శారదకి నేనేం సమాధానం చెప్పాలి? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. అందుకోసమని జాతకాలు కలవకపోతే మనం ఏం చేయగలుగుతాం? జమీందారు గారిని వెతకమని రాసిచ్చిన జాతకం ఇది. ఎలాగైనా జమీందారు గారి కొడుక్కి దుర్గని ముడిపెట్టాలి. కరుణాకర్ గారు, ఒక్కసారి ఇలా రండి. ఒక్క నిమిషం. ఏం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. స్వామి, నా పెద్ద కూతురు జాతకంలో ఏదైనా దోషముందా? చచ్చే, అదేం లేదండి. అవును, జమీందారు గారు అబ్బాయి చేసుకోబోయే అమ్మాయి జాతకం ఇలా ఉండాలని నేను రాసిచ్చానే, అది మీకు తెలుసా? తెలుసయ్యా, జమీందారు గారు చెప్తే అన్ని ఊళ్లకు ఆ జాతకం నేనే పంపించాను. ఇక వెతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి మీరు చెప్పే సమాధానమే ముఖ్యం. మీ అమ్మాయి దుర్గ జాతకం దీర్ఘ సుమంగళి జాతకం. అలాగా? రాశి అంశ ఎంతో బాగున్నాయి. మీ కూతురు కోటిలో ఒకతే. ఈ సంతోషకరమైన వార్తని జమీందారు గారికి వెంటనే చెప్పాలి. అందుకని నేను మీతో వస్తాను. మంచిది, రెండయ్యా. పదండి. ఏంటట ఇది? ఏం అర్థం కావట్లేదయ్యా. వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడుగుతాం. అమ్మా, ఆ, ఆ, మీరు అనుకున్నది జరగటం లేదని బాధపడకండి. ఆ. శివకు శారదకి జాతకాలు బాగా కలిశాయి. అలానే దుర్గ జాతకం సాధారణ జాతకం కాదు, రాజయోగ జాతకం. ఆ అమ్మాయికి సరైన సంబంధం నేను చూస్తాను. కావాలంటే ఇద్దరి పెళ్లి ఒకేసారి చేద్దాం. చిన్న పిల్లకో పెద్ద పిల్లకో శివ మా ఇంటి అల్లుడు కావాలి. అదే నా కోరిక. మీరే ఏర్పాటు చేయండి స్వామి. అమ్మా, జమీందారు గారిని కలవడానికి స్వామీజీ కూడా మనతో పాటు ధర్మపురి వస్తున్నారు. ధారాళంగా రాని నేనేమైనా వద్దన్నానా? వచ్చి మన ఇంట్లోనే చేయగలగాలి. ఏంటి కదా లేట్ అయిందా? లేదు, నేనే అర్లీగా వచ్చేసాను. ఏదైనా నువ్వు చేసేది బాలేదు. ఏంటిది మరేది? నన్ను ప్రేమించినట్టు ప్రేమించి మీ నాన్న పంపించి మా దుర్గని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. నువ్వు నాకు మరదలు, నేను నీకు బావని. మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. తెలుస్తోంది కదా, మరెందుకు మీ నాన్న మా అక్కని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు? చూడు, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నట్టు మీ ఇంట్లో తెలీదు, మా ఇంట్లో తెలీదు. మనం చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? ధైర్యం లేదు, రాదు కూడా. ప్రేమించింది నన్ను, పెళ్లి చేసుకున్నది మా అక్కనా? చాలా బాగుంది. ఇదేనా మీ ఆశ? ఇలా చూడు శారదా, నువ్వు కోపగించుకుంటే నేను వెళ్ళిపోతాను. మీ అక్కని చూస్తే నాకు ప్రేమ పుట్టడం లేదు, భక్తి వస్తోంది. నిన్ను చూస్తేనే నాకు ప్రేమ పుడుతోంది. ఏం చెప్పంటావు? నన్ను ప్రేమిస్తున్నానంటున్నా, బానే ఉంది. కానీ మన ప్రేమ పెళ్లి వరకు రావాలంటే నువ్వు మీ నాన్నతో మాట్లాడే తీరాలి. లేదంటే నువ్వు మా అక్క దుర్గానే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. చూడు, అలా జరగదు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. సమయం చూసుకుని మా నాన్న దగ్గర మన ప్రేమ గురించి చెప్తాను. సరేనా? శివ, మీకంత శ్రమ అక్కర్లేదయ్యా. నాన్న, మీరేమంటున్నారు? అంతా మన పూజారి గారు చెప్పినట్టు నడుస్తోంది. రా చెప్తాను, రా. వచ్చారా? నమస్కారం. నమస్కారం. నమస్కారం అయ్యా. మీరు జాతకం చూసి శివాకి శారదాకి పెళ్ళవుతుందని చెప్పారు. అవును. ఆ శారదా శివ వీళ్ళే. నమస్తే. నమస్కారం బాబు. నమస్కారం పూజారి గారు. ఏమ్మా, ఆ రోజు కాళీముత్తు చావడానికి కారణం నువ్వే కదూ? అవును పూజారి గారు. అయ్యో దేవుడా, మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతకాలి? నువ్వెక్కడుంటావో తెలియదు, మీ బామ్మ ఎక్కడుంటుందో తెలియదు. నువ్వు వేసిన లెటర్ ఉంది, కానీ అందులో అడ్రస్ లేదు. నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అంత అవసరం ఏంటి పూజారి గారు? సమాధిలో నుంచి కాళీముత్తు బయటకు వచ్చేసాడమ్మా. అతని వల్ల నీకు మీ బామ్మకి ఏ నిమిషానైనా ప్రమాదం రావచ్చు. దాని నుంచి మిమ్మల్ని ఎలా కాపాడాలో తెలియక సతమతం అవుతుంటే ఆ అయ్యప్పే మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? మీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకోవాలి.
పెళ్ళైన వెంటనే అయ్యప్ప పూజ చేసి మాల వేసుకుని అయ్యప్ప కొండకి వెళ్ళాలి. కాళీముత్తు అంతమయ్యే వరకు ఏ కారణం చేతనైనా కొండ దిగి రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా, పెళ్లికి వెంటనే ఏర్పాట్లు చేయండి. బాబుని కొండకు పంపించండి. అయ్యప్ప మనకెప్పుడు అండగా ఉంటాడు. కలవరపడకండి.